మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజైతే మా మమ్మీ మా అన్న అయితే ఎడుకోతురంట బయటికి. ఎడుకోతుర్రు అడుగుదాం. మా వాళ్ళైతే రెడీ అవుతుర్రు. సో ఇప్పుడు పోయి అడుగుదాం వాళ్ళు ఏడిపోతుర్రు. ఏడిపోతురమ్మా ఏడిపోతుర్రు. గుడ్ మార్నింగ్ ఏడైతే గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఫ్రెండ్స్ మేమైతే బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే రవీంద్ర భారతికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం అయితే రవీంద్ర భారతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడడానికి. ఎందుకంటే అక్కడైతే బతుకమ్మ సంబరాలు అయితే ఏమైంది. సో ఫ్రెండ్స్ నేనైతే పోతలేను, వీళ్ళే పోతారు. మా అమ్ములు రమ్మంటే అయితే వస్తలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె తోడు లేరట ఎవరు. తోడు లేక నాకు ఇంట్రెస్ట్ ఇట్లా లేదనేసి ఆమె అయితే వస్తలేదు. ఫస్ట్ ఒక్కదానే పోదాం అనుకున్నాం. మా పిన్ని వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అందరు పోతున్నాము. అందరం కలిసి పోతున్నాము. ఇక మా హని గిట్లా నేను గిట్లా వస్తాం మమ్మీ అన్నది. సరే పా చూసినట్టు ఉంటది. నువ్వు గిట్లా ఎప్పుడు చూడలేం కదా మనము. ఫస్ట్ టైం అయితే పోతున్నాం కదా. ఇలాంటివి అయితే ఎప్పుడో ఒకసారి ఇట్లా ప్రోగ్రామ్స్ అవుతాయి కదా అనేసి అయితే ఇక మార్నింగ్ గిట్లా రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఎట్లా అంటే మున్నూరు కాపు వాళ్ళు అట్లా తీసుకెళ్తురు. ఏరియాకి ఒక బస్ అయితే పెట్టిరు. సో బస్ లో అయితే వెళ్తున్నాం మేమైతే. 4 కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందట. మేము 4 వరకు అయితే అక్కడ ఉండాలి. టైం వచ్చేసి ఆల్రెడీ 2 అవుతుంది. ఇప్పుడు 1:30 to 2 అవుతుంది. సో ఇప్పుడైతే మేము బయలుదేరాలి. చట్టుకొని మా ఆయనకి ఒక జుట్టు వేస్తే అయిపోతుంది. మా మమ్మీ రెడీ అయిపోయింది. ఈ రోజు అందంగా కొడుతున్నాయి మమ్మీ. అవునా. సో ఫ్రెండ్స్ వర్షం దండ చాలా సింపుల్ గా అంటే ఏవి సారీ కట్టుకోలే కదా. సో ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది. నేను ఇట్లా పోవాలా వద్దా అని అనుకున్నా. కాకపోతే ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ఏం కాదు రా అనేసి అన్నారు. సో సరే ఇక అందరూ బస్ లోనే కానీ వీళ్ళకైతే ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మమ్మనే రమ్మంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఇట్లా వెళ్ళలేదు. ఎందుకు లాస్ట్ ఇయర్ ఇట్లా రాలేవు ఈ ఇయర్ ఇట్లా రావా అనేసి అంటే సరేలే వస్తలే. ఎందుకంటే ఎప్పుడు చూడలే కదా రవీంద్ర భారతి చూసినట్టు ఇట్లా ఉంటది. అట్లే మాడి గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఫంక్షన్ వాడే అంటే పోవాల్సిందే. మళ్ళా వాడి దేనికోసం పోతుందంటే ఏది కొత్త చెప్పులు వేసుకొని పోతుంది. మా అమ్మ అనేది వేసుకోదంట. అంటే ఇప్పుడు వేసుకోలేదు కదా. ఇప్పుడు ఇట్లా వేసుకొని అంటుంది. నేనే దూరం వెళ్తున్నాం కదా వేసుకోవాలని. అరే అవును చెప్పులు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చెప్పుల కోసమే ఒప్పుకున్నట్టుంది నాకు తెలిసి. అయితే రవీంద్ర భారతి అంటే ఎట్లుంటుందో చూద్దాము అన్నట్టుగా వస్తుంది. సో అక్కడైతే బతుకమ్మ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో అందుకే మేము ఇట్లా అలా పాల్గొనడానికి అయితే వెళ్తున్నాము. సో నేనైతే పోతలేను. మీరైతే బాగుంటుండే. మా పిన్ అయితే మా అమ్ములు గిట్ట తీసుకురమ్మన్నది. మంచిగా వీడియో గిట్ట తీసుకోవచ్చు మంచిగా ఉంటది అనేసి అన్నది. కానీ అమ్ములు అయితే రాదంట. సో మేమే కొంచెం అయితే ఇంటికాడ వీడియో కొంచెం స్టార్ట్ చేసుకుని అక్కడ కూడా కొంచెం వీడియో తీసుకుందామని అయితే ఎప్పటికి గుర్తుకుంటది కదా అనేసి అయితే వీడియో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక పోయి ఈ రోజు అయితే రవీంద్రబాద్ లో బతుకమ్మ ఆడడానికి పోతున్నా ఫ్రెండ్స్. నేను కూడా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎల్లో డ్రెస్. అందుకే నేనైతే ఎల్లో డ్రెస్ వేసుకున్నా. ఇక మాకైతే ఎల్లో చీరలు ఫ్రెండ్స్. అందుకే ఎల్లో చీరలు ఉన్నాయి కానీ డైలీ ఇక అయితే అంటే బతుకమ్మ అంటే మంచిగా రెడీ పోవాలి. అసలు పట్టు చీర ఇట్లా ఇంకా మా మమ్మీ బయటికి పోతూ నేను ఇంకా మా డాడీ ఇంట్లోనే ఉంటారు. సో ఇక వర్షం పడుతుందని అయితే నేను ఇట్లా సింపుల్ శారీ కట్టుకొని అయితే నార్మల్ గానే రెడీ అయిపోయినా. ఇక పట్టు చీర కట్టుకుందామంటే ఈ వర్షంలో ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వేసరికి తడిసిపోతాం. ఆల్రెడీ వర్షం అయితే పడుతూనే ఉంది. సో ఓకే ఇక రెడీగా అండి ఫ్రెండ్స్. మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. అమ్మలు జాగ్రత్త. మా మమ్మీ దండ నా కోసం కొనుక్కొచ్చింది. నీ కోసం అని నా కోసం అని తెస్తే నేను మా మమ్మీకి వేసిన. అయితే ఇది ఒకటే వేసుకుంటే సింపుల్ గా ఉంది అనేసి ఇది వేసింది అక్క. మళ్ళీ నిన్ననే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నాకే ఫస్ట్ ఓపెన్ చేసింది మా అమ్మలు. అయితే నేను వేసుకున్నాను అనుకున్నా కానీ మమ్మీ మళ్ళీ నేను ఇట్లా అనుకున్నా కొత్తది ఎందుకు అని. ఏమొద్దు మీరు వేసుకున్నారు పండగకి. ఏం కాదు అన్నాడు. ఏం కాదు ఉంది అనేసి ఏమీ మంచిగా ఉన్నాడు. అనిపిస్తుంది ఇప్పుడు ఏం లేదు ఏవిగా. ఓకే ఫ్రెండ్స్ ఇక మేమైతే బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. తీయడానికి అయితే ట్రై చేస్తా. చూద్దాం అక్కడ జనాలలో మేము తీస్తాము మాట్లాడము. మాకు ఇట్లా కొంచెం సిగ్గు అవుతుంది అందరినీ చూసి. ఓకేనా చూసుకుంటుండు. బాయ్ రమ్మాట నువ్వే అసలు మిస్ అయిపోతున్నావు. ఫస్ట్ టైం రవీంద్ర భారతికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఖాళీగా ఉంది. ఏడ కూర్చోవాలో అర్థమవుతలేదు మానికైతే. ఏడ కూర్చుంటా ఇక కూర్చో. ఆడ కూర్చో. విండో చుట్టది ఆడ కూర్చో. ఏం కాదు కూర్చో. బస్సుకి అడిగిరంట నీకోసం. కూర్చో కూర్చో. బస్ లా
బతుకమ్మానికి పోతున్నా ఏడు ఆడుకొని వస్తా తెలియదా అమ్మమ్మని అడుగు చూసినా ఎప్పుడన్నా అయినవా ఫస్ట్ టైం ఎలా ఫ్రెండ్స్ ఇంకా బతుకమ్మలన్నీ వేసుకొని వచ్చారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బస్ అయితే వచ్చేసింది. ఎంత పెద్ద బతుకమ్మలు చేసిండ్రు. ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. బస్ అయితే వచ్చేసింది. అందరైతే మమ్మల్ని ఫ్రెండ్స్ ఇక చూడండి ఇప్పుడే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ టైం అయితే వచ్చినాము. ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే రవీంద్రభారత్ కి తీసుకొచ్చింది. నేను ఎంత ఆశపడి రవీంద్రభారత్ కి లోపలికి పోతాం అనుకున్నా, కానీ ప్రోగ్రామ్ ఏమో ఆడ జరుగుతుందంట. ఇప్పుడు నేను రవీంద్రభారత్ తీసుకొచ్చినా తీసుకురా. అంత పెద్ద బోర్డు ఉంది, నువ్వు ఉన్నావు చూసుకో. దాని లోపలికి అయితే పోతలేం కదా. లోపల అంటే అదేదో మీటింగ్ అవుతున్నట్టుంది వేరే వాళ్ళది, అందుకే ప్రోగ్రామ్ అయితే పక్కనే పెట్టిర్రు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రోగ్రామ్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. పాప మా అని లోపలికి వెళ్ళి చూద్దాం, మంచిగా లోపలికి వెళ్ళి ఆడుకుందాం అనుకుందంట. సరే పాడుకోదాం, అందరు వచ్చారు పదమ్మా. రామ రామ వియాలో రామరే శ్రీరామ వియాలో రామ వియాలో రమణ శ్రీరామ వియాలో తొక్కుదు భూదేవి వియాలో మొక్కుదు నిన్ను వియాలో తొక్కుదు భూదేవి వియాలో మొక్కుదు నిన్ను వియాలో తొక్కేమి దొక్కుతావే వియాలో మొక్కి తలవరాదు వియాలో కడకుండమ్మ వియాలో కడకుండలేను వియాలో గడియాగలేను వియాలో కడకుండలేను వియాలో గడియాగలేను వియాలో పుట్టినవు గంగ వియాలో బుగ్గలేటిన వియాలో. ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడుతుందని ప్రోగ్రామ్ అయితే లోపల పెట్టిరు. మనం లోపల చూద్దాం. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక అయితే స్టేజ్ పైకి అయితే వెళ్ళింది అని బతుకమ్మ దగ్గర నిల్చో. వియాలో తొక్కుదు నిన్ను వియాలో వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో వియాలో పచ్చగుంటాయి వియాలో పదిగోళాలు వియాలో పచ్చగుంటాయి వియాలో. కిందకి ఫ్రెండ్స్ ఇప్పుడే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే బస్లకైతే పోతున్నాం ఎక్కడానికి. అనికైతే ఆకలేస్తుందంట పాపము. నిల్చొని అయితే కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంట. ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా బ్లాగ్ అయితే. మా అమ్ములు అయితే రాలేదు, మా అని నేనైతే వచ్చేసినాం రవీంద్ర భారత్కి అయితే.